ప్రార్థన చేసుకుని సాయంత్రం రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు మరి గతించిన ఈ ఉదయకాల సమయం అంతట్లో ఆయన యొక్క సహాయాన్ని సహకారాన్ని మనకు అనుగ్రహించి మరి ఈరోజు పునరుత్థాన దినం. ఏ రోజు బాబు? ఈ రోజు ఏంటైనా యేసుక్రీస్తుల వారు తిరిగి లేచిన దినానికి సాదృశ్యంగా ఆరాధన దినంగా, విశ్రాంతి దినంగా, పరిశుద్ధ దినమైనటువంటి ఈ యొక్క ఆదివార దినంలో దేవుడు మరి మనల్ని ఉదయకాల సమయంలో సజీవుల లెక్కలో మనల్ని నిలవబెట్టి మరి ఉదయకాల సమయంలో మరి మన స్థానిక సంఘాల ద్వారాగా జరుగుతున్నటువంటి సండే స్కూల్ తరగతిలోను అలాగే ఆరాధన కార్యక్రమాల్లోనూ దేవుడు మనకి చక్కనటువంటి సహాయాన్ని సహకారాన్ని అనుగ్రహించి మరి రాత్రికాల సమయానికి మరి మనల్ని ముందుకు నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రికి స్తుతులు చెల్లించుకుంటూ మరలా తిరిగి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా మనకు ప్రకాశింపజేస్తున్నారు కన్న తండ్రి. సో ఈ రాత్రికాల సమయంలో సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయాన్ని నేడు ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మనము వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా మోషి బాబు? సో ప్రార్థన చేసుకుని నేటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థనతో నీటి పరిచర్లోనికి ముందుకు వెళ్దాం. సో ప్రార్థనలో మీరు వేడుకోవలసింది, అడగవలసింది, జ్ఞాపకం చేసుకోవలసింది ఈ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని చదువుచుండగా దేవా మాకు సహాయం దయచేయండి అని వాక్యం అర్థం చేసుకోవడం కొరకు ప్రార్థించాలి. అలాగే మన యొక్క స్థానిక సంఘాల 2 సంఘాల కొరకు, దైవ సేవకుల కుటుంబాల కొరకు అందరూ కూడా దీవించబడేలా, ఆశీర్వదించబడేలా ప్రార్థన చేద్దాం. అలాగే బలహీనుల కొరకు చిన్న ప్రార్థనతో మరి దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి. ఓకేనా? వినయంతో చేయాలి ప్రార్థన, ప్రాధేయపడుతూ ప్రార్థించాలి. ఏమండి? కనుక మరి అట్టి రీతిగా ప్రార్థన చేసుకుంటూ నేటి పరిచర్ను ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మా గనుడు మహోన్నతుడు మా ప్రియపడ తండ్రి, మీ ఘనమైన వంతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి వేకురమ్మ తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి సమూయేలు 2వ గ్రంథం తండ్రి మేము చదువుతుండగా నేర్చుకుని పోతుండగా మాకు సముద్రమైన తెలుగు జ్ఞానం ప్రసిద్ధి తండ్రి. ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో చూడండి సమూయేలు 2వ గ్రంథం తండ్రి 4వ అధ్యాయం తండ్రి మేము చదువుతుండగా నేర్చుకుపోతుండగా మాకు తెలియని జ్ఞానాన్ని, వివేకాన్ని దయచండి తండ్రి. ఇదిగో తండ్రి మా స్థానిక సంఘాలకి జ్ఞాపకం చేసుకొని చున్నాం తండ్రి. ఓదురు వయసున్న స్థానిక సంఘాలు దేవుని సాయం కాచి కాపాడు తండ్రి. వాక్యాన్ని పోసిన రాజు కానీ దేవుని సాయం కాచి కాపాడు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుని సాయం కాచి కాపాడు తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభు మీకు మధ్యాహ్న మా ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడగవేడుకొని మా ప్రియ పలుకు తండ్రి. ఆమేన్. చేతల్లి ప్రార్థన. పలుకు మా కడతండి గడిచిన మీరు తెచ్చుకున్నావు తండ్రి. రాత్రి కాసం ఎగురమైతండి నీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా పక్కన మీకు తెచ్చుకున్నావు తండ్రి. ఉదయ కాసం మీరు తండ్రి యేసుక్రీస్తు సంఘం జరిగిన ఆరాధన జ్ఞాపకం చేసుకున్నది. మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగి మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఈ సమయంగా తండ్రి సమయంలో రాసిన 2వ గ్రంథం 4వ అధ్యాయం మీరు చదువుతుగా నేర్చుకుని పోతారు కదా. విని విచకాంతి ఆ జ్ఞానాన్ని మాలో ఉంచుకునేలా చేయండి. ఈ రాత్రి సమయంగా తండ్రి మా అప్పటి నుంచి సంఘం జ్ఞాపకం చేసుకున్నది. ఓదురు వయసు కిసాన్ కామిదేని వాక్యాన్ని బోసు బియ్యోలు రాజు కుటుంబాన్ని కూడా జయించండి. వాడికి ఇచ్చిన సాయతక్కని బున్నని కూడా జయించాలి. ఇద్దరు ఆరోగ్యం చేయండి. అనారోగ్యాలు అందరం పుట్టవేస్తామని యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి రీతిలో ప్రార్థన చేసి దేవుణ్ణి మహింపరిచిన మీ ఇరువురిని దేవుడు తన కృపలో దయలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో దేవుడు మరి మనల్ని ప్రేమించి చక్కటి రీతిలో ఆయన సన్నిధిని, ఆయన సన్నిధి భాగ్యాన్ని, సన్నిధి కాంతులను సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయం ద్వారాగా ఆయన మనకి ప్రకాశింపజేసి ఆయన సన్నిధాన వర్తనలుగా చేసి ఆయన ముఖకాంతిని మనకి దర్శనాన్ని ఇచ్చి ఈ లోకంలో ఆయన మహిమ కొరకు మనం జీవించేలాగా, మనము బ్రతికేలాగా మనల్ని నిరంతరం పోషిస్తూ, మనల్ని రక్షిస్తూ, కాచి కాపాడుతూ అనిత్యం ఆయన యొక్క జ్ఞాపకాల్లో మనల్ని ముందుకు నడిపిస్తున్న పరలోకమందున్న కన్న తండ్రి మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ మరి సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయంలోనికి ఎంటర్ అయిపోదాం. ఆల్రెడీ మనము సమూయేలు 2వ గ్రంథంలో స్టార్ట్ అయ్యాం కదా. ఏ సందర్భంతో మనం స్టార్ట్ అయ్యాము 2వ సమూయేలు గ్రంథంలోనికి?
సౌలు గారి యొక్క మరణంతో, అనగా సౌలు ఫిలిస్తీన్కి ఇస్రాయేల్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఏమైపోయారు? ఈయన ఓడిపోయి చనిపోయాడు. ఆయన ఎలా చనిపోయాడు? ఏమంటే యుద్ధం ముమ్మారుగా జరుగుతున్నప్పుడు బాణముల చేత కొట్టబడి ఆయన అలసిపోయినటువంటి సందర్భంలో వాళ్ళెవరో సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్లు నన్ను చంపడం నాకు అవమానకరమని భావించి తన ఆయుధములు మోసేవాడిని చంపమన్నాడు. ఆయన కూడా చంపడానికి అప్పుడు తన కత్తి మీద తాను ఇక కొన ఊపిరితో ఇక చివరి దశలో తన ప్రాణాన్ని ఆయనే తీసుకున్నట్లుగా అలా చనిపోయినటువంటి తర్వాత ఏమండి సౌలు గారి యొక్క ముగ్గురు కుమారులు యోనాతాను గారు, అభినాదాబు, ఇంకొక మిల్కుషోవా అనేటువంటి ఒక ఆయన, ఇలా ముగ్గురు మరణించినప్పుడు ఏమండి ఆ మరణ వార్త అనేక మందిని ఏం చేసిందంటే చలింపజేసింది. సో ఇలా ఆయన మరణ వార్తను ముగించుకుని 2వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో అమాలేకుడు ఒకడు వచ్చి చెబుతున్నాడు దావీదు గారితో ఏమని, సౌలు మరి దావీదుకు ఆపోజిట్ కదా, శత్రువు కదా, శత్రువు నేను చంపానంటే నాకు ఏదో లాభం కలుగుతుంది, ఏదో నాకు ఒక పేరు పదవో వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో అమాలేకుడు వచ్చి ఏం చెప్పాడు, ఇదిగో సౌలుని నేనే చంపాను అని తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నాడు. సౌలు యొక్క ఆయుధాల్లో ఏమండి కిరీటాన్ని, ఏమండి కొంత శిరస్త్రానాన్ని తెచ్చి ఆయనకి చూపించినట్లు, కంకణాన్ని తెచ్చి చూపించినట్లుగా దావీదు గారికి మనకు కనబడుతుంది. అయితే వాస్తవానికి ఆయన ఎలా చనిపోయాడు? ఆయన ఈ అమాలేకుడు చంపలేదు, కానీ ఇతను ఒక కథని అల్లాడు, సృష్టించాడు. ఆ కథని దావీదు అసలే వినలేదు. ఇది ఇలా మొదటి అధ్యాయంలో ఆయన చనిపోయినటువంటి మరణ వార్త విన్నటువంటి తర్వాత ఆయన ఒక శోక కీర్తన ఎత్తి ఏమండి ఇశ్రాయేలులో బలాఢ్యులు చనిపోయారు అని ఎంతగానో రోధించాడు. ఆ అమాలేకుడు లేని వార్తని చెప్పినటువంటి ఆ వార్తని తన మరణ శాసనాన్ని తానే రాసుకుని మరణించాడు. ఏమంటే దావీదు దగ్గరికి ఎలాంటి వార్తలు తెస్తే ఏ వార్త కూడా ఆయన వినడు. ఎందుకనంటే అభిషేకం పొందినటువంటి వాడి మీద చంపడానికి నువ్వు ఎలా చేసావు, నీ చావుకు నీవో ఉత్తరవాదు అని అతన్ని చచ్చిపోయాడు. అలా దావీదు ఏమండి మొదటి అధ్యాయంలో సౌలు గారి గురించి, తన కుమారుల గురించి ఒక కీర్తనే వ్రాసి పాడి ఇశ్రాయేలు ప్రజలందరూ మరి ఆలోచింపజేసినట్లుగా మనకి మొదటి అధ్యాయ సారాంశాన్ని మనం చూస్తాం. ఇక రెండో అధ్యాయంలో మరి దావీదు గారి కుటుంబాలకి, అలాగే ఏమండి దావీదు గారు ఏమో యోధా గోత్రం మీద ఏమో రాజు కావడము, సౌలు రాజు కుమారుడు ఏమండి అబ్నేరు ఇష్బోషేతునేమో కొంతమంది మీద, కొన్ని గోత్రాల మీద రాజుగా చేశారు. ఈ రెండు ఇలా కొనసాగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది యవనులు ఒకానొక సందర్భంలో దావీదు గారి సైన్యాలకి, అలాగే ఇష్బోషేతు అబ్నేరు సైన్యాలకి ఏమొచ్చింది, ఘర్షణ వచ్చి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆపేయమని అబ్నేరు యోవాబుని వేడుకుంటాడు. యోవాబు ఆ యుద్ధాన్ని ఆపుతాడు. అదే యుద్ధంలో యోవాబు సహోదరుడు అసహేల్ అనేటువంటి ఆయన చనిపోతాడు. ఇది ఇలా పురస్కరించుకున్నటువంటి తర్వాత 3వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అని అంటే ఏమండి 3వ అధ్యాయంలో మరి ఇతను ఏమండి ఇష్బోషేతు అడుగుతాడు, సౌలు గారు ఉపపత్నిని నువ్వు ఎందుకు ఆమెతో ఉన్నావు అని ఒక మాట అడగగానే ఆ అబ్నేర్కి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి ఏం చేశాడు, నీ సైన్యాలు లేదా నీ రాజ్యం, నీ రాజరికాన్ని దావీదు గారి చేతిలో ఉండవలసింది పోయి నేను దావీదు చేతిలో నుంచి నీకు అప్పగిస్తే నువ్వు నన్ను ఎలాగంటావా, నన్ను తక్కువ వాడిగా చూస్తావని ఈ విషయాన్ని ఏం చేశాడు ఆయన అనేసి దావీదు దగ్గరికి వెళ్తాడనమాట. దావీదు ఏమంటాడనంటే తన భార్య అయినటువంటి మేకాలను తీసుకురమ్మని ఇష్బోషేతు చెప్తాడు, అలాగే అబ్నేరుతో కూడా చెప్తాడు. వీళ్ళందరూ అబ్నేరు గారు వీళ్ళందరూ కలిసి ఏమో ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వచ్చారు. దావీదు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమండి ఇశ్రాయేలు అందరూ నీ మీద రాజుగా చేసుకోవాలని నిన్ను ఆశపడుతున్నారు. పూర్వం కూడా ఇదే జరిగింది కదా, ఇప్పుడు నువ్వు రాజు అవుతావు, నువ్వే రాజు కావాలని అబ్నేరు వచ్చి ఏం చేస్తాడంటే, అబ్నేరు ఎవరు, సౌలు యొక్క సైన్యాధిపతి. ఈ అబ్నేరు వచ్చి ఏమంటే మిగిలిన గోత్రాలన్నిటి మీద కూడా దావీదుని రాజుగా చేయాలనుకుంటాడు. దావీదు కూడా దానికి అంగీకరిస్తాడు. అంగీకరించినటువంటి విధానాన్ని బట్టి అబ్నేరు సమాధానంతో వెళ్ళిపోతాడు. ఈ విషయం యోవాబుకు తెలియదు. యోవాబు దూతను పంపించి అబ్నేరుని పిలిపించి అబ్నేరుని ఏం చేస్తాడు, చంపించేస్తాడు. ఈ వార్త దావీదు విన్నటువంటి తర్వాత దావీదు చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. అయ్యో, ఎందుకనంటే సౌలు యొక్క సైన్యాధిపతి కదా, ఈరోజు యుద్ధాలు జరగాలన్నా, రాజ్యం కాపాడబడాలన్నా ఏమంటే రాజు అంతటి వాడు అబ్నేరు. ఆ అబ్నేరు మరణాన్ని కూడా చాలా బాధించాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఎవరో
దావీదు గారు. ఏమండి, ఎవరి మరణ వార్త విన్నా దావీదు సంతోషించేవాడు కాదు. సో ఇలాగేం జరిగిందంటే 3వ అధ్యాయం ఈ రీతిగా కొనసాగింది. అప్పుడు అబ్నేర్ నిమిత్తం కూడా ఒక శోక కీర్తనతో ఆయన ఏం చేశాడు, ప్రలాపించాడు. ఇశ్రాయేల్ అందరికీ ఒక విషయాన్ని చెప్పాడు. అదేంటయ్యానంటే ఈ అబ్నేర్ని చంపింది ఎవరో కాదు, ఏమండి, ఎవరావిడ, సేరియా కుమారులే చంపారు అని చంపినటువంటి వార్తను వారిని బట్టి వారి దుస్తుల్ని, దుఃఖ వస్త్రాలను విడిపించుకుని తన వస్త్రాలు చింపుకుని పాడి ఎదుట వారిని నడవమన్నాడు. ఆ పాడి వెంబట రాజు కూడా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగా 3వ అధ్యాయం మనం ఏం చేసాం, ముగించుకున్నాం. ఇదే 3వ అధ్యాయంలో సౌలు కుటుంబాలకి దావీదు కుటుంబాలకి ఏం జరుగుతుందంటే 2వ అధ్యాయంలో యుద్ధం జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. సౌలు కుటుంబాలేమో ఆ రోజు నీరసించిపోవడము, దావీదు కుటుంబమేమో ఆ రోజుకి బలపడటము. చూసారా, నీరసించిపోవడం అని అంటే శాపానికి గుర్తుగా కనపడుతుంది. ఏమండి, బలపడడం అంటే ఆశీర్వాదానికి సూచనగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం, ఈ సందర్భాలన్నింటినీ మన మనసులోని పెట్టుకుని ఆలోచించేస్తున్నాడు. సౌలు కుటుంబాలు ఎందుకు నీరసపడిపోని, సౌలులో ఉన్నటువంటి ఒక అసూయ అది ఎవరి మీద ప్రభావితం చేసిందంటే సౌలు సంతతి మీద ప్రభావం చూపించింది. వాస్తవానికి నన్ను క్షమించు, నువ్వే రాజు అవుతావని దావీదు క్షమాపణ వేడుకున్నాడు. కానీ మరి ఆ శాపం అనేటువంటిది ముందుకు కొనసాగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సో మనం ఎవరి విషయంలోనూ కూడా అసూయ అనేటువంటి దాన్ని మనము చూడకూడదు. అసూయ మనం ఇతరుల మీద పడకూడదు. ఆ అసూయ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటే కుటుంబం మీద ప్రభావం చేస్తుంది. ఆ కుటుంబం ఏ కుటుంబం అయితే అసూయతో కూడుకునుందో ఆ కుటుంబము నీరసిల్లిపోతుంది, బలముడిగిపోతుంది, బలహీనలైపోతారు. ఇప్పుడు సౌలు కుటుంబం కూడా అదే మాదిరిగా కనపడుతుంది. సో ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో సౌలు కుటుంబం ఎలా నీరసిల్లిపోతుందో, దావీదు కుటుంబం ఎలా వర్ధిల్లుతుందో ఇప్పుడు 4వ అధ్యాయం మనం చూడబోతున్నాం. సో ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే అబ్నేర్ చనిపోయాడు కదా, సౌలు చనిపోయాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజు ఎవరు కూడా లేరు. ఎప్పుడైతే అబ్నేర్ చనిపోయాడో ఏమండి, ఇష్బోషేతు కూడా బలహీనపడ్డాడు, ప్రజలందరూ కూడా బలహీనపడుతున్నారు. కారణం ఏంటంటే ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళి శత్రువు మన మీదకి వచ్చినా, ఎవరి మీదకి మన యుద్ధానికి వెళ్ళాలన్నా యుద్ధాన్ని నడిపించేటువంటి సైనికులు కావాలి, సైన్యాధిపతులు కావాలి, రాజు ఉండాలి. ఇప్పుడు సౌలు రాజు చనిపోయాడు, సౌలు రాజు గారి యొక్క సైన్యాధిపతి అబ్నేర్ చనిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అలాగే ఇష్బోషేతు, తనని రాజుని చేసినటువంటి ఇష్బోషేతు కూడా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నీరసిల్లిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, ఏం జరుగుతుందా అని. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో చూడబోతున్నాం అనమాట. అలా అల్లిపోతున్నటువంటి సందర్భంలో ఏమండి, ఇతను ఎవరు, ఇష్బోషేతు దగ్గర కూడా ఇద్దరు మధ్యతల్లి, ఇష్బోషేతు దగ్గర కూడా ఇద్దరు సైన్యాధిపతులు ఉంటారు. ఆ సైన్యాధిపతులు ఏం చేస్తారంటే ఇష్బోషేతుని చంపేస్తారు. ఇష్బోషేతుని చంపేసి ఈ వార్త దావీదు గారి దగ్గరికి పట్టుకెళ్తారు. ఎవరి వార్త, ఇష్బోషేతు. నిన్ను చంపాలనుకున్నటువంటి సౌలు రాజు కుమారుడు కూడా చనిపోయాడు, ఇదిగో మేము అతని తలను తెచ్చాము, ఇదిగో రాజా అని అన్నారు. దావీదు అంగీకరిస్తాడు దాన్ని? దావీదుకు ఒరిజినల్గా సౌలు కుటుంబం ఎవరు, శత్రువులే. కానీ దావీదు శత్రువు యొక్క మరణ వార్తను విని సంతోషించే ఆయన కాదు. దేవుని చేత నియమింపబడినటువంటి వారు వాళ్ళని ఎందుకు నువ్వు చంపవని వాళ్ళ కాళ్ళు చేతులు తల మొండం కూడా రాజు తీయించేస్తాడు. వారి విషయంలో కూడా ఏం చేస్తాడంటే దావీదు బాధపడుతున్నట్లుగా మనకి కనపడుతూ ఉంటుంటుంది. ఈరోజు మనం వినబోతున్నటువంటి వర్తమానం అదే. ఇప్పుడు దావీదు గారి దగ్గరికి ఇప్పుడు ఎవరైనా ఇతను చనిపోడు, ఎవరైనా ఇష్బోషేతు కూడా చనిపోతున్నాడు. ఇప్పుడు ఇష్బోషేతుకి ముందు భాగంలో ఇప్పుడు యోనాతాన్ ఉన్నాడు కదా, సౌలు రాజు గారి కుమారుడు. ఇప్పుడు యోనాతానికి కూడా ఒక కుమారుడు ఉంటాడు, అతని కుంటివాడు అనమాట. ఒకనొక సమయంలో శత్రుదారి జరుగుతున్నప్పుడు తన దాది పెంచేటువంటి ఆ తల్లి పరిగెత్తుకుని వెళ్తుంది. పరిగెత్తుకుని వెళ్ళేటువంటి సందర్భంలో బిడ్డ పడిపోతాడు. బిడ్డ పడిపోగానే కాళ్ళు విరిగిపోతాయి. అతను కుంటివాడిగా, అంగహీనుడిగా ఉంటాడు. ఇప్పుడు ఈ సందర్భాలన్నీ ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఓకేనా? 2వ సమూయేలు గ్రంథాన్ని మనం ఈ రీతిగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా. ఓకేనా? 2వ సమూయేలు గ్రంథం మనం ఈ రీతికి ఎంటర్ అయ్యాం. ఎన్ని అధ్యాయులు మనం తెలుసుకున్నాం మోషబాబు? 3 అధ్యాయుల చరిత్ర మనం కొద్ది గొప్ప అవగాహన తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు 4వ అధ్యాయంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 4వ అధ్యాయం నేపథ్యం ఇంతవరకు మనం బాగానే విన్నాం కదా. ఇప్పుడు నేపథ్యాన్ని చూద్దాం. ఓకేనా మోషబాబు? ఇక ఈ 4వ అధ్యాయంలో ప్రధానంగా సౌలు వారి కుటుంబ పతనము. సౌలు వారి కుటుంబం ఏమవుతుంది మోషబాబు?
ఏ కుటుంబము నిలబడాలన్నా పతనం అవ్వాలన్నా కారణం ఏంటంటే అసూయతో ముడిపడి ఉందని సమూయేలు 2వ గ్రంథం 1 గ్రంథం మనకి సెలవిస్తుంది. ఎక్కడ 16వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి సౌలు రాజు గారి యొక్క అసూయ ఇదిగో రాజ్యాలపై ప్రభావితం చూపింది, ప్రజలపై ప్రభావం చూపింది, ఇప్పుడు వారి కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతుందంటే అసూయ ఎంత ప్రమాదకరమా అన్నట్టుగా మనకు కనబడుతుంది. జస్ట్ అసూయ అంటే అది ఏదో చిన్న వ్యాధి అని అనుకుంటున్నాం కానివ్వండి, ఆ వ్యాధి వస్తే ఆ లక్షణం ఉంటే ఆ వ్యక్తితో పోదది. కరోనా వైరస్ లాగా కుటుంబ తరాల మీద ప్రభావితం చేస్తుందని మనకు అర్థం కావాలి. ఓకేనా? సో రైట్. ఇప్పుడు సౌలు వారి కుటుంబ పతనాన్ని మరియు దావీదు రాజ్య స్థాపనకు దేవుడు ఎలా మార్గం సిద్ధం చేస్తున్నాడో తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో మానవ కుట్రలో దేవుని నీతి ఎలా భిన్నంగా ఉన్నాయో స్పష్టంగా ఈ 4వ అధ్యాయ నేపథ్యం మనకి సెలవిస్తుంది. సో 3వ అధ్యాయంలో అబ్నేరు సమాధి చేయబడినటువంటి తర్వాత సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతు బలహీనుడయ్యాడు. ఇప్పుడు ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యానికి నాయకత్వం సంక్షోభించింది, నాయకత్వము పడిపోయింది. ఇదే సమయంలో దావీదు హెబ్రోనులో యోధా రాజుగా ఉన్నాడు. ఈ సందర్భంలో 4వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి ఎంటర్ అవుదాం. ఇప్పుడు 4వ అధ్యాయ ఎంట్రన్స్లో భాగంగా ఏం చూడాలి? మనము సారాంశాన్ని చూడాలి. ముందుగా 4వ అధ్యాయ సారాంశాన్ని చూద్దాం. ఓకేనా మోషే బాబు? ఇష్బోషేతు భయపడుట. ఎవరోనైనా ఎవరైనా ఇశ్రాయేలు రాజు జ్ఞాపకం పెట్టుకోండమ్మా. ఇష్బోషేతు అనగా ఇశ్రాయేలు రాజు, అబ్నేర్ అనగా ఇశ్రాయేలు లేదా సౌలు గారి యొక్క సైన్యాధిపతి. ఓకేనా? అబ్నేర్ అయినా ఇష్బోషేతు అయినా జ్ఞాపకాలు పెట్టుకుని పేరు. సో ఇప్పుడు ఈ మొదటి వచనంలో అబ్నేరు మరణ వార్త విన్న ఇష్బోషేతు, అబ్నేర్ ఎవరో ఇశ్రాయేలు సైన్యాధిపతి, ఆయన మరణ వార్త విన్నటువంటి ఇష్బోషేతు ధైర్యాన్ని కోల్పోయాడు. ఇశ్రాయేలు కూడా కలవరపడ్డారు. ఏమండి, మానవులపై ఆధారపడిన బలం శాశ్వతం కాదు అని ఈ సారాంశంలో మొదటి భాగం మనకి సెలవిస్తుంది. ఇంతకీ సౌలు కుమారుడు ఇష్బోషేతు ఎవరు రాజుని చేశారు? ఈయన్ని అబ్నేర్ రాజుని చేశాడు. ఏమండి, ఎవరో ఒక రాజు చేయడం వలన ఈ రాజు ఏమయ్యాడంటే బలహీనపడ్డాడు. ఎవరో? అబ్నేర్ కాదు, ఇష్బోషేతు. చూసారా, అబ్నేరు రాజుని చేశాడు, మంచిదే. కానీ ఇష్బోషేతు ఏం చేయలేకపోయాడు? ఎవరో రాజరికాన్ని బట్టి బలపడ్డాడు. ఓకే, రాజుని చేయాలనుకున్నటువంటి తర్వాత రాజుగా నా లక్షణాలు ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నా బాధ్యత ఏంటి, ప్రజల మీద నేను ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉండమంటున్నాడు, అబ్నేరు ఎలా ఉండమంటున్నాడు, నా తండ్రి ఎలా ఉన్నాడని ఒక విషయంలోనికి, ఒక అవగాహనలోనికి రావాలి. కానీ ఈయన వచ్చాడా? రాలేదు. ఇప్పుడు రాజ్యంలో అబ్నేర్ ఎప్పుడైతే చనిపోయి ఈయన భయపడుతుంది. ఈయన ఎందుకు భయపడాలి? ధైర్యంగా ఉండాలి కదా. అప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఒకవేళ మనల్ని ఎవరైనా రాజుగా చేస్తే, లేదా ఒక అధికారిగా చేస్తే, లేదా ఒక పదవి మనకి ఇస్తే, ఆ పదవిని మనం ఏం చేయాలంటే ఆ పదవి తాలూకా ఏమండి ఆ లక్షణాలను మనం కొనసాగించేవారిగా ఉండాలి, లేకపోతే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. సో ఈ మాటలు మనకు అర్థం కావడానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాలు. సరే, ఇప్పుడు లేఖన భాగాలు మనం చదువుదాం. సారాంశంలో మొదటి భాగాన్ని చదువుదాం మోషే బాబు. 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. చదువు తల్లి. 4వ అధ్యాయం 1వ వచనం మోషే బాబు. ఎక్కడ చనిపోయిన? హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడును. ఇశ్రాయేలు వారందరికీ ఏమియో తోచక ఉండును. చూసారా, రాజు భయపడ్డాడు, అబ్నేరు మరణ భయంతో ప్రజలు భయపడుతున్నారు. కారణం ఏంటి? అబ్నేరు అని అంటే అధ్యక్షుడు, ఏమండి సైన్యాల్ని తీసుకుని వెళ్ళి యుద్ధం జరిగించేటువంటి వాడు. రాజు ఏమో బలహీనపడుతున్నాడు, ప్రజలు కూడా బలహీనత పడ్డారు. తర్వాత మాట 2వ వచనం. సౌలు కుమారునికి సైన్యాధిపతులు ఉండిరి. ఎవరు వీళ్ళు? సైన్యాధిపతులు ఉన్నారట మరికొంతమంది. చూద్దాం వారిలో ఒకని పేరు బయానా, రెండవ వాని పేరు రెకాబు. వీరు బెన్యామీనులకు చేరిన బెయోరీతు వాడగు రిమ్మోను కుమారులు. బెయోరోతును బెన్యామీనుల దేశములో చేరిన వారని ఎంచబడెను. అయితే బెయోరీతీయుడగు గిత్తీయునకు పారిపోయి నేటి వరకు అక్కడే కాపరస్తులై ఉన్నారు. అంటే సౌలు గారికి సైన్యాధిపతులు అబ్నేరుతో పాటు మరికొంతమంది సైన్యాధిపతులు కూడా ఉన్నారు.
వారు ఇష్బోషేతు కాలంలో కూడా ఉన్నారు, అబ్నేరు కాలంలో కూడా ఉన్నారు. ఇప్పుడు అబ్నేరు చనిపోయినటువంటి తర్వాత ఈ రేకాబు, బెనాయ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు తెర మీదకి వస్తున్నారు. ఇప్పుడు 4వ అధ్యాయం, ఓకేనా? వీళ్ళు కలిసి ఏం చేశారో రెండవ భాగంలో మనం చూద్దాం. ఇప్పుడు రెండవ భాగంలో మనకి ఇక్కడ ఎవరు కనబడతారంటే మెఫీబోషేతు అనేటువంటి మెఫీబోషేతు అనేటువంటి ఒక ఆయన పరిచయం అవుతున్నాడు ఇక్కడ. ఇష్బోషేతు వేరు, మెఫీబోషేతు వేరు. ఇష్బోషేతు ఎవరు? సౌలు రాజు గారి కుమారుడు. ఈ మెఫీబోషేతు ఎవరు? యోనాతాను కుమారుడు. వెరీ వెరీ గుడ్, యోనాతాను కుమారుడు. ఆల్రెడీ మీరు సండే స్కూల్ తరగతులు వినేసి ఉంటారు ఈ పాఠం. వెరీ గుడ్. అందుకని మీకు ఒక అవగాహనకు వచ్చేసింది. వెరీ గుడ్. ఇలా మీరు అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో రాగడ దినాల్లో ఇంకా మంచి ప్రయోజకులు అవ్వడానికి అవకాశం ఉంది, ఓకేనా? దేవుని చేతిలో ఒకవేళ మీరు వాడుకునే అర్హమైనటువంటి పాత్రలుగా ఉండొచ్చు మేబీ, బహుశా. సరే, మనం ఆలోచించేద్దాం. ఇక్కడ రెండో భాగంలో ఎవరు పరిచయం అవుతున్నారు మోషే బాబు? మెఫీబోషేతు. ఈయన ఎవరంటే సౌలు రాజు మనవడు యోనాతాను గారి కుమారుడు. సరే, ఇప్పుడు ఈ మెఫీబోషేతు చిన్నతనంలో పడిపోయి ఏమండి బలహీనుడు అవుతాడు. ఒకవేళ ఆ మాట కూడా అనడానికి కొంచెం ఇబ్బంది, ఏమండి ఆ మాట కూడా బలహీనుడు అని మాట్లాడుకుందాం మనం. సో అతను ఆ అంగవైకల్యంతో ఉన్నప్పుడు ఏమండి ఈ వచనం తర్వాత అధ్యాయాల్లో మనకి కనబడుతుంది అనమాట. 9వ అధ్యాయంలో ఈయన మనకి కనబడుతుంటాడు. ఏమండి మనిషి పరిస్థితి ఎంత బలహీనమైనప్పటికీ మరి ఆయన బలహీనుడే కదా. ఏమండి కాళ్ళు 2 విరిగిపోయాయి. ఏమండి ఒక మాట అంటారు, అవిటితనం అని అంటారు, కుంటితనం అని అంటారు. సో ఏమో భవిష్యత్తులో రేపొద్దుట నేను పడుకుని నా కాళ్ళు ఇరిగిపోవచ్చు, చేతులు ఇరిగిపోవచ్చు. దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. దేవుని చిత్తం అయితే మనం దేనికైనా సిద్ధపడాలి. అప్పుడు తర్వాత మనల్ని పిలిచేది అదే, కుంటివాడు అనే పిలవచ్చు, తప్పులేదు. అయితే సో మనం ఈ రీతిగా ఏమవుతుందా అని అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే మనిషి పరిస్థితి ఎంత బలహీనమైనా, మొన్న ఎక్కడి దాకా ఎందుకు మొన్న సునీల్ అన్న గారు వాక్యాన్ని బోధించారా, ఆయనకి దేవుని యొక్క సువార్తలు, సేవలు, పరిచయ రూపంలో ఇరుగుతుంది. ఆయనకి పరిస్థితి ఎంత బలహీనతమైన ఈరోజు ప్రపంచ దేశాల్లో దేవుడు ఆయన్ని వాడుకునేటట్టుగా చేశాడు. దేవుడు వాడుకోవడం ముఖ్యం, కానీ మనిషి ఎలా ఉన్నా పర్వాలేదు. ఏమంటే ఒక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, ఒక ఆయనకి ఇక్కడికి కాళ్ళు కూడా ఉండవు. ఏమంటే ఇదే ఉంటుంది. దీంతోనైనా సేవ చేస్తుంది దేశ విదేశాల్లో. సో మనం ఎలా అర్థం చేసుకుంటే ఈ మెఫీబోషేతు కూడా మనిషి పరిస్థితి బలహీనమైన దేవుని కృప గొప్పదని ఈ భాగం మనకి సారాంశంలో రెండో భాగం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 4 నుంచి చదువుదాం. 4వ వచనం చదువుదాం. సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండేను. చూద్దాం. ఇప్పుడు ఇది కుంటివాడు ఎలాగయ్యాడు, అతను అవడితనం ఎలాగైందో చెప్తున్నాడు. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు ఎన్ని సంవత్సరాలంట? ఆయన 5 ఏండ్ల వాడు. వాని దాది వారిని ఎత్తుకొని పరుగున పారిపోగా ఆయన పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషేతు. సో ఇక్కడ మనకి రేకాబు, బెనాయ, మరొక ఆయన ఎవరు? మెఫీబోషేతు. 3 వ్యక్తులు పరిచయం అయ్యారు. సారాంశంలో రెండవ భాగాన్ని చూసాం. ఇప్పుడు సారాంశంలో 3వ భాగాన్ని చూద్దాం. ఏంటి సారాంశంలో 3వ భాగం అని అంటే మనము ఈ ఇష్బోషేతు హత్య. ఎవరమ్మా? సౌలు కుమారుడైన ఇష్బోషేతు గారి హత్య. ఓకే, రాజు. ఏమండి బెనాయ మరియు రేకాబు అనేటువంటి ఇద్దరు సైన్యాధిపతులు ఏం చేస్తారంటే మధ్యాహ్న కాల సమయంలో ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి మెఫీబోషేతును హత్య చేసి తలను తీసుకుని దావీదు యొద్దకు వస్తారనమాట. వీళ్ళు ఇష్బోషేతు దావీదు కుమారుడు, క్షమించండి సౌలు కుమారుడైన. మెఫీబోషేతు ఎవరు? సౌలు గారు మనవడు, యోనాతాను కుమారుడు మెఫీబోషేతు. ఇప్పుడు ఇష్బోషేతుని ఏం చేశారంటే బెనాయ, రేకాబు అనేటువంటి సైన్యాధిపతులు ఇద్దరు వచ్చి చంపేశారు. ఎందుకు వచ్చింది తెలియక బాధ? ఎందుకనంటే అబ్నేరు చనిపోయాడు. ఇప్పుడు రాజైన రాజరకమైన అధికారమైన దావీదు గారి చేతిలో ఉన్నది. ఇప్పుడు దావీదు గారి చేతిలో మనం బలమైనటువంటి యోధులుగా గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలనుకున్నాం? ఒక దుష్ట పన్నాగం పన్నారు, రాజుని చంపాలనుకున్నారు. ఆల్రెడీ ఇతనంటే దావీదు గారు గిట్టదు కదా, సౌలు యొక్క ఏమంటే వంశం కదా, ఇతను సౌలు గారి కుమారుడు కదా అనుకుని ఒక చెడ్డ నిర్ణయంతో వారు ఏం చేశారంటే ఒక ఆయన్ని హత్య చేశారు. ఇష్బోషేతు తలని తీసుకుని దావీదు గారి దగ్గరికి వస్తారనమాట. వారు దావీదును ఏమిటి సంతోషిస్తాడని భావిస్తారు, కానీ దుష్టుల మార్గాల ద్వారా దేవుని కార్యము నెరవేర్చదని సారాంశంలో మనకు 3వ భాగం సెలవిస్తుంది. ఆ 3వ భాగం చదువునా 5 నుంచి 7 వచనాలు. రిమోను కుమారుడు రేకాబును
బెనాయాను మంచి ఎండవేళట ఏటి మోసేబాబు మంచి ఎండవేళట బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇషుబోషేతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చిదమని వేషం వేసుకుని వారి ఇంటిలో జొచ్చి ఇష్బోషేతు పడకటింటి మంచం మీద పరుండి ఉండగా అతని కడుపులో ఏం చేశారట, పొడిచి తప్పించుకుని పారిపోయి వారు అతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషేతు తలను తీసుకుని వచ్చిరి. తీసుకుని వచ్చి చిత్తగించుము, నీ ప్రాణము తీయజూచిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలినవాడును రాజునగు నీ పక్షమున సౌలునకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా, ప్రతీకారం ఎవరు చేశారు? మనుషులు చేసిన నేరాన్ని ఇప్పుడు ఎవరి మీదకి పెడుతున్నారు? దేవుని మీదకి పెడుతున్నారు. చూసారా, అంటే మనుషుల యొక్క వైఖరి ఎలాగుందో మనకు అర్థం కావాలి, వారి సైకాలజీ ఎలాగుందో అర్థం కావాలి. ఇప్పుడు మనుషులు చేసినటువంటి పాపాన్ని, దోషాన్ని, ఘోరాన్ని, మరణాన్ని, నేరాన్ని ఎవరు చేశారని చెప్తున్నారు? దేవుడు నీకు న్యాయం చేశాడు, అతని మరణం నీకు దేవుడు నీకు సహాయం చేశాడని దావీదు గారికి వచ్చి చెప్పినాడు. దావీదు గారు వింటారా? దావీదు మంచి చెడులు వివేచించగలిగేటువంటి చక్కటి జ్ఞానవంతుడు ఆయన. సో ఇలా వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే తన రాజుని చంపి, ఒక నిర్దాక్షిణ్యంగా రాజుని చంపి ఆ రాజు తలని తెచ్చి దావీదుకి ఇస్తున్నారు. దావీదు సంతోషిస్తాడు. దాన్ని బట్టి చూద్దాం దావీదు దానికి కానీ ఏమంటున్నాడు సారాంశంలో 4వ భాగాన్ని చదువు మరొక పరే. దావీదు తీర్పు. దావీదు వారి చర్యలను తీవ్రంగా ఖండించాడు. గతంలో సౌలు మరణ వార్త తీసుకుని వచ్చినటువంటి అమాలేకునికి ఎలా శిక్ష అయితే విధించాడో ఇప్పుడు వీరికి కూడా శిక్ష విధిస్తున్నాడు. ఇప్పుడు యోవాబు కూడా అబ్నేరుని చంపారు. అబ్నేరుని చంపిన తర్వాత యోవాబుని ఏం చేశాడు? శపించాడు. వారు వస్త్రాలు తీసేసుకోండి అని శపించాడు కూడా. ఈ అబ్నేరు మరణం మీ ఇంట్లో మీ తరతరాలకి కూడా ఉంటుంది. మీరు రోగగ్రస్తులుగా ఉంటారు. స్రావం కలిగినటువంటి వాడు ఎవడో కూడా మీలోనే ఉండడం. తన సొంత మేనల్లుపై కూడా ఏం చేశాడు? ఆయన దేవుని నీతిని ప్రకటించాడు. శాపాన్నైతే దేవుని నీతిని ప్రకటించాడు. దేవుని నీతిని ప్రకటించాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే వచ్చారట. ఎవరి దగ్గరికి వచ్చారు? దావీదు గారి దగ్గరికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు జైతిల్లి? బెనాయా, రేకాబు. చూద్దాం లేఖన భాగాల్లో 8వ వచనం చదివేసాం కదా మనము. 9వ వచనం చదుదాం. దావీదు బేరోతీయుడగు రిమ్మోను కుమారుడైన రేకాబుతోను బయానాతోను ఇట్లనను, మంచి వర్తమానము తెచ్చి తినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన మరణ వార్తకు బహుమానంగా సిక్లాగులో నేను వారిని పట్టుకుని చంపించి తిని. సౌలు మరణ వార్త తెచ్చాడు నా దగ్గరికి ఒక ఆయన, అతను నేను చంపాను. ఎందుకనంటే లేని వార్తను పుట్టించి చేశాడు, మీరు ఉన్నదాన్ని చేశారంటే మీకేం జరగబోతుందని వారి గురించి మాట్లాడుతున్నాడు. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషియగు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషం విచారించకపోదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞయగా వారు ఆ మనుషులను చంపి వారి తలలను ఛేదించి కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోనులో కొల దగ్గర వ్రేలాడగట్టిరి. తర్వాత వారు ఇష్బోషేతు తలను తీసుకుని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. మరణ వార్తలో మరణంతో మరణిస్తున్నటువంటి వారిని దావీదు ఏం చేస్తున్నాడో సమాధుల్లోనికి పెడుతున్నాడండి వాళ్ళందరినీ. ఎంత ఆశ్చర్యచకితమో చూడండి. దావీదు ఎంత వినమ్రుయుడిగా ఉన్నాడో చూడండి. తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు దావీదు? నిర్దోషి అయిన మనిషిని అతని ఇంటిలో మంచం పైన చంపిన వారిని నేను శిక్షించకుండా ఉంటానా?
ఇష్బోషేతు తలను అబ్నేరు సమాధిలో పాతిపెట్టి ఏమండి దేవుని రాజ్యం అన్యాయంపై కాదు నీతిపై స్థాపించబడుతుందని దావీదు చక్కగా తీర్మానం చేశాడు. ఎవరినైతే చంపారో ఆ చంపిన వారిని కూడా దావీదు శిక్షించాడు. మా భలే చంపారులే, నాకు అపోజిట్గా ఉన్నాడు కదని దావీదు ఎప్పుడూ అనుకోలేదండి. సింహాసనం ఆయన ఎలా స్థిరపరచబడాలనుకుంటున్నాడంటే నీతి ద్వారాగానే. ఓకేనా? సో ఇది ఈ అధ్యాయం యొక్క నేపథ్యము, సారాంశం. సో ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఏముంది మోషే బాబు? వివరాల్లోనికి వెళ్దాం. టూకీగా 2 నిమిషాల్లో మాట్లాడేసుకోవచ్చు మనం. ఓకేనా? ఆధ్యాత్మిక వివరణ. దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. ఏం చేయాలి మోషే బాబు? దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. మీరైనా నేనైనా మరెవరైనా సరే దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపుల్లో నీకు ఏముండాలి అంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఈ ఓర్పు సహనాల మీద దేవుని వాగ్దానాలు మనందరిలో నెరవేరుతాయి. సో ఇప్పుడు మనం చూద్దాం, దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. దావీదు ఎన్నో సంవత్సరాలు అభిషేకింపబడి కూడా సింహాసనం కొరకు ఏం చేయలేదైనా తొందరపడలేదు. అందుకని కీర్తన గ్రంథము 27:4 ఒక మంచి మాట ఉంటుంది. వేరుగుడు మోషే బాబు బాగా తీస్తాడు. యెహోవా యొద్ద అక్కడ మనం ఆ భాగాల్లో చూస్తున్నప్పుడు ఏమండి నీతి వలన ఏమవుతుందండి? సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని వ్రాయబడింది. ఏమండి నీతి వలన ఏమవుతుందంటే మోషే బాబు? నిత్యము స్థిరపరచబడును. ఇది వివరాల్లో మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. దేవుని పని దేవుని మార్గంలోనే జరగాలి. జైతేలు ఏం చేయాలమ్మా? దేవుని పని దేవుని మార్గంలోనే జరగాలి. దుష్టుల పద్ధతి ద్వారాగా దేవుడు దానిని అంగీకరించడు. దుష్టుల పద్ధతుల ద్వారాగా మంచి పద్ధతులు ఏమైపోతాయి? మారిపోతాయి. కనుక దేవుని కార్యాలు దేవుని మార్గంలోనే జరగాలి. ఏమంటే మేలు కలిగినట్లు మనం ఏం చేయాలి? కీడుని జయించాలి. మనకి రోమపత్రిక 8:3 3:8 ఒక మాటను మనం చదువుతాం. మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మనుషులు మమ్మును దూషించి చెప్పిన ప్రకారము ఏం చేయడానికట? మేలు కలుగుటకు కీడు చేసేదమని. అంటే మేలు కలగాలని, ఇప్పుడు మనకి ఏదో మేలు కలగాలని, మన కుటుంబం దీవించబడాలని మరొక కుటుంబాన్ని నాశనం చేయడము అది మేలు అవ్వదు, అది కీడవుతుంది. అది మనం ఎదుటి వారికి మేలు చేయాలి. ఒకవేళ మన కీడు తలపెట్టినా అప్పుడు దేవుడు ఆ కీడుని మేలుగా మారుస్తాడు. అందుకనే దేవుడు చెప్పేది ఏంటంటే కీడుని సహించేవాడిగా ఉండాలి. అంటే తోటివారు మనకి అపకారాలు చేస్తారు, కీడులు తలపెడతారు. అయితే దాన్ని మనం దేటితో జయించాలంటే మేలుతో జయించాలి. ఓకేనా? సో రైట్. వివరంలో రెండో భాగం చూసాం. ఇక మూడో భాగాన్ని చూద్దాం. నిజమైన నాయకుడు న్యాయాన్ని నిలబెడతాడు. నిజమైన నాయకుడు ఏం చేస్తాడు మోషే బాబు? దావీదు వ్యక్తిగత లాభం కోసం హత్యని సమర్థించలేదు. తన వ్యక్తిగత లాభం కోసం, రాజరికం కోసం ఆయన ఏం చేయలేదు మోషే బాబు? హత్యను సమర్థించలేదు. ఆయన దోషులను నిలబెట్టాడు, వాళ్ళ మరణాలను కూడా. అందుకనే ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది అన్నమాట. 16:12 ఇక్కడ మాట మనం చూద్దాం. ఏ మాట? 16:12. నువ్వు ఇందాక కీర్తన గ్రంథం తీసుకున్నావు అన్నమాట. 16:12 ఏముంది? అది 16:12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. రాజులు ఏం చేయకూడదట? దుష్టక్రియలు చేయకూడదు. దావీదు ఎక్కడన్నా దుష్టక్రియలు చేశాడా? దుష్టక్రియలు చేసినటువంటి వారిని శిక్షించాడు. అందుకనే దావీదు తన సింహాసనాన్ని ఏం చేస్తున్నాడు అన్నాడు కింద. రాజు నీతిమంతుల సింహాసనం స్థిరపరచబడును. ఎవరి సింహాసనం స్థిరపరచబడుతుంది? నీతిమంతుల సింహాసనం. ఒకసారైనా, 2 సార్లైనా, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు పడిపోయిన మరలా తన నీతిని బట్టి 7వ సారైనా దేవుడు తన సింహాసనం మీద నిలబెడతాడని ఒక వివరణ మనకు కనబడుతుంది. సో ఇక వివరణ కూడా మనం క్లోజ్ చేసుకున్నాం. ఇక చివరిగా అధ్యాయం యొక్క సందేశాన్ని చూద్దాం. ఓకేనా? ఒక్క నిమిషంలో తేల్చేసుకుందాం మనం ఈ అధ్యాయం యొక్క వివరణ, ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూద్దాం. ఓకేనా? దేవుడు తన వాగ్దానాలను తన సమయానుసారంగా నెరవేర్చుతాడు. దేవుడు తన వాగ్దానాలు ఏం చేస్తాడు? క్రీస్తుని విశ్వసించి ఈ రోజుకి కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, శోధనలు అనుభవిస్తున్న నా సహోదరి మనలారా అని దేవుడు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? దేవుడు తన ఆలోచనలను తన సమయానుసారంగా నెరవేరుస్తాడు. అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టాలి, ఎదురు చూడాలి, ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి అనేటువంటి మాట మనకి ఒక స్వరం మనకి వినబడుతూ ఉంటుంటుంది.
ఏమండి, అన్యాయ మార్గాలు దేవుని దృష్టికి అసహ్యమైనవి. ఓకేనా? నిజమైన నాయకత్వము నిజమైన నాయకత్వం నీతి మరియు న్యాయాలపై నిలబడుతుంది. దేవుని మార్గాలను సాధించడానికి పాపపు మార్గాలను వాడుకోకూడదు. ఏం చేయకూడదట? దేవుని మార్గాల్ని, ఏమంటే దేవుని మార్గాలను సాధించడానికి, విజయాన్ని సాధించడానికి పాపపు మార్గాలను మనము వాడకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 4వ అధ్యాయం ఒక లైన్లో మాట్లాడుకోవాలంటే, దేవుని వాగ్దానాలను అన్యాయ మార్గాల ద్వారాగా కాదు, నీతి మరియు సింహాసనంతోనే వాటిని మనం ఏం చేయగలము? నెరవేరతాయి, సాధించగలము. ఓకేనా? దేవుని వాగ్దానాలను అన్యాయ మార్గాల ద్వారాగా కాదు, నీతి ద్వారాగా మరియు సింహాసనంతోనే నెరవేరతాయని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఇంతవరకు మరి చక్కటి సందేశాన్ని మనకు వినిపించి నేర్పించిన పరలోకమందున్న కన్న తండ్రికి స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థనతో నేటి పరిచర్యను ముగించుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. ఈ రోజునైనా మీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టారు. మీ ఘనతలో నాయన వాడుకున్నందుకు కృతజ్ఞతలు. ఇంతవరకు నాయన 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం వరకు మాట్లాడారు. అందును బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా వెనుకడిలో 30 100 60 ఫలింపజేయండి. అలాగే తండ్రి, తదుపరి ఈ పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత చక్కటి పరిచయం మాకు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వారిని ప్రేమించి మీరు ఇచ్చిన 2 స్థానిక సంఘాలు, ఓదూరు వైఎస్ఆర్ నగర సంఘాలని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఆరాధనలో తండ్రి నాయన 2 సంఘాల్లో ఘనమైన గంభీరమైన వర్తమానాన్ని నాయన మా సేవకులు వినిపించారు. దేవ నాయన, సేవకులకు ఆయువుని తెచ్చండి, ఆరోగ్యం తెచ్చండి. ఎంతో కష్టపడుతూ నిరామం విశ్రాంతి లేకుండా మీ యొక్క అభిషేకంతో నాయన ఆశీర్వదింపబడుతండి. అనేక ఆత్మలను రక్షించుట్లో నాయన నిద్రాహారాలకు దూరం అవుతండి. ఇది నాయన సేవ చేస్తున్నారు. వారి పట్ల మీ కృపను దయను అనుగ్రహించండి. నూతనంగా వారికి నాయన మరొక సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించారు. దేవా, గత సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించారు తండ్రి. ఈ రోజు కూడా ఈ సంవత్సరంలో మరిన్ని అత్యధిక విజయాలు వారు సాధించేలాగా మీ సహాయాలు తెచ్చండి. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు, ఆటుపోట్లు, ఇబ్బందులు, నాయన నిందించేవారు, ద్వేషించేవారు, విరోధులు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరిలోంచి మీ సేవకులు నిలబెట్టారు. మీకు వందనాలు తండ్రి. ఇంకనూ నాయన మరి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఆయువుతో, ఆరోగ్యంతో నాయన ఆ కుటుంబాన్ని ఆశీర్వాదాలతో, దీవెనతో మీరు నింపి నాయన వారిని తృప్తిపరిచి, నాయన వారిని సంతోషపరిచి అనేక ఆత్మలు రక్షించడంలో మరింత శ్రమపడుటగా, మరింతగా పోరాడుటగా, ప్రయాసపడుటగా నాయన మీ సేవకులకు మరింత 100 ఆత్మతో నాయన అభిషేకించమని, ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటూ తండ్రి, మరొక పర్యాయం ప్రభావం మీ పాదసన్నిధిలో కలుసుకుని మిమ్మల్ని స్తుతించి మహింపరిచే పర్యాంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగల హస్తాలతో మమ్మల్ని అప్పటి వరకు నింపమని, నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్.